కాకినాడ జిల్లా సామర్లకోటలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం తర్వాత ఉదయం అల్పాహారం కోసం విద్యార్థులు ఆకలితో ఎదురుచూపులు చూస్తారని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. 400 మంది విద్యార్థులకు రావాల్సిన అల్పాహారం 60 మందికి ఉదయం 10 గంటల తర్వాత వచ్చిందని ప్రధాన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంఈఓకి తెలిపినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పిల్లలందరికీ కూడా 8 o'clock టిఫిన్స్ మెనూ ప్రకారం ఉప్మా కానీ పులిహార కానీ పెడుతున్నారు. రావాల్సిన టైంకి పిల్లలకి రాలేదు. మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం. ఏదో సంథింగ్ అక్కడ ఫెయిల్యూర్, ఏదో మిషన్ ఏదో ఇబ్బంది పెట్టిందని చెప్పారు. అప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు ఇలాంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాల్లో మీరు మరింత అలర్ట్ గా ఉండాలి కదా, ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, ఇది ఒకరితో పోయేది కాదు కదా, మొత్తానికి సామర్లకోట మనలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం కదా అని చెప్పాము. ఇక్కడ మాకు మెనూ ప్రకారం కూడా మనకి ఈ రోజు మెనూ పంపించలేదు. ఈరోజు సాటర్డే మెనూ ప్రకారం మాకు రావాల్సిన రైస్ వచ్చింది కానీ స్వీట్ పొంగలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రాలేదు. సాంబారు, రైస్ మాత్రమే పంపించారు. ఉప్మా మాత్రం పంపించారు, మిగతా ఏవి కూడా పంపించలేదు. ఉప్మా కూడా సరిపడినట్టుగా జారుగా ఒక జావలాగా పంపించారు. పిల్లలకి ఇబ్బంది రాకుండా వాటర్ ఏర్పాటు చేసాము. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ప్రతి క్లాస్ కి కూడా అందేలాగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము.